హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రైల్వే గ్రూప్ డి సిలబస్ మరియు ఎగ్జామ్ కోసం ఏ బుక్స్ చదవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మొత్తం పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులు. అందులో మన సికింద్రాబాద్ రైల్వే జోన్కి వచ్చేసి 1,642 పోస్టులు. ఆన్లైన్ అప్లై డేట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 23/1/2025 నుంచి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2025. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరములు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 39, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 41 సంవత్సరములు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇది కూడా పాస్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఏదైనా కావచ్చు. బేసిక్ 10th. సిలబస్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 లెవెల్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు. మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు. ఈ ఎగ్జామ్ అనేది 90 minutesలో ఉంటుంది. కంప్లీట్ చేయాలి. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. యూఆర్ జనరల్ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%. పర్సంటేజ్ వచ్చేసి 1/3లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనాలిసిస్ ప్రీవియస్ ఇయర్స్. టాపిక్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. SICI ఒక ప్రశ్న, పైప్ అండ్ సిస్టర్న్ ఒక ప్రశ్న, సింప్లిఫికేషన్ నుంచి ఒక ప్రశ్న, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 ప్రశ్నలు, నెంబర్ సిస్టమ్ నుంచి 6 ప్రశ్నలు, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 ప్రశ్నలు, యావరేజ్ నుంచి 1 ప్రశ్న, ట్రిగోనోమెట్రీ నుంచి 2 ప్రశ్నలు, పర్సంటేజ్ నుంచి 1 ప్రశ్న, మెన్సురేషన్ నుంచి 2 ప్రశ్నలు, రేషియో నుంచి 4 ప్రశ్నలు వస్తాయి. టోటల్ 25 ప్రశ్నలు. రీజనింగ్, సైలోగిజం 2 ప్రశ్నలు, వెన్ డయాగ్రామ్స్ నుంచి 2 ప్రశ్నలు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ నుంచి 1 ప్రశ్న, మిర్రర్ ఇమేజ్ నుంచి 2 ప్రశ్నలు, ఆడ్ వన్ అవుట్ నుంచి 3 ప్రశ్నలు, అనాలజీ నుంచి 2 ప్రశ్నలు, సిరీస్ నుంచి 3 ప్రశ్నలు, డైరెక్షన్ నుంచి 2 ప్రశ్నలు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ నుంచి 5 ప్రశ్నలు, కౌంటే ఫిగర్ నుంచి 2 ప్రశ్నలు, పజిల్ నుంచి 2 ప్రశ్నలు, కంప్లీట్ ఫిగర్ 1 ప్రశ్న, బ్లడ్ రిలేషన్ నుంచి 3 ప్రశ్నలు. మొత్తం 30 మార్కులు. జనరల్ సైన్స్ టాపిక్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 10 ప్రశ్నలు, బయాలజీ నుంచి 7 ప్రశ్నలు. టోటల్ 25 ప్రశ్నలు.
జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. హిస్టరీ నుంచి 3 ప్రశ్నలు, పాలిటీ నుంచి 1 ప్రశ్న, జియోగ్రఫీ నుంచి 2 ప్రశ్నలు, ఎకనామిక్స్ నుంచి 1 ప్రశ్న, కరెంట్ అఫైర్స్ నుంచి 13 ప్రశ్నలు, టోటల్ 20 ప్రశ్నలు. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో మనం ఏం చదవాలో మనకు అర్థమవుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షకు సంబంధించి ఏ బుక్స్ చదవాలో తెలుసుకుందాం. మ్యాథ్స్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్, రీజనింగ్ ఉప్పాల శివాజీ బుక్, జనరల్ అవేర్నెస్ హైటెక్ విజయరహస్యం, 4 జనరల్ సైన్స్ Winners Publications. Thanks for watching. Subscribe my channel for more videos.